ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అటు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి నిధుల దుర్వినియోగం సంబంధించి అటు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత దాంట్లో కేబినెట్ అనుమతించిన తర్వాత నేరుగా సీఎస్ ద్వారా దీనికి సంబంధించిన పేపర్లు మొత్తం కూడా ఏసీబీకి పంపించడం జరిగింది. ఏసీబీ దీనిపైన ఒక సాధారణ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ కేటీఆర్, తర్వాత అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి మొత్తం ముగ్గురు పైన కేసు నమోదు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందుకంటే ఎఫ్ఐఆర్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ కాపీని మరికాసేపట్లో అటు నాంపల్లి కోర్టులోని ఏసీబీ స్పెషల్ కోర్టు కూడా పంపించబోతున్నారు. అయితే ఏసీబీ కోర్టులో ఈ ఎఫ్ఐఆర్ని పంపించిన తర్వాత అక్కడ అది లీగల్ ప్రాసెస్ మొదలవుతుంది. ఆ లీగల్ ప్రాసెస్ తర్వాత దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం చేయాలని కూడా ఏసీబీ ఇప్పటికే నిర్ణయం చేసింది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని ఎస్ఐయూని అంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. ఆ ఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగబోతుంది. అయితే ఇప్పటికే ఈ కేసు సంబంధించి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఉన్న తరుణ్ జోషి నేతృత్వంలో మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అతని నేతృత్వంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి ఐఓగా అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండబోతున్నాడు. అతని నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని ఇప్పటికే ఏర్పాటు చేస్తారు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ మొత్తం కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన పార్ట్ 2 సంబంధించి కూడా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. అయితే ఒక విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా మొత్తంగా 55 కోట్ల రూపాయలని డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయడం, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రాథమికంగా ఒక నేరం చేసినట్లుగా ఇప్పటికీ అటు ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్కు ఇప్పటికీ గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు అతను ఐఏఎస్ కుమార్ కూడా ఇప్పటికే సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సమాధానంలో తాను అప్పటి కేబినెట్ మినిస్టర్ అయిన కేటీఆర్తో పాటు అప్పుడు ఉన్న అధికారులు చెప్పిన దాన్ని బట్టి తాను డబ్బులు రిలీజ్ చేశారని చెప్పడం జరిగింది. అయితే ఫార్ములా 1 రేస్ సంబంధించి హైదరాబాద్లో సక్సెస్గా చేయడం జరిగింది. ఫార్ములా 2 సంబంధించి మెయిన్ పార్ట్నర్గా ఉన్న కంపెనీ దాని నుంచి తొలగిపోవడంతో దీంట్లో ప్రభుత్వ వాటా కింద 55 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పి కేటీఆర్ నేరుగా అక్కడ ఉన్న ప్రభుత్వ శాఖకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏకి ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు హెచ్ఎండిఏ నుంచి కూడా మొత్తంగా 55 కోట్ల రూపాయల నగదును నేరుగా ఒక ప్రైవేటు విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాన్ని మొత్తం కూడా డాలర్స్ రూపంలో కన్వర్షన్ చేసి దాన్ని మొత్తంగా విదేశీ కంపెనీకి చేర్చడం జరిగింది. అయితే క్యాబినెట్ అప్రూవల్ కావచ్చు, లేకుంటే క్యాబినెట్ నుంచి పర్మిషన్ కావచ్చు, లేకుంటే ఆర్బీఐ నుంచి అప్రూవల్ కావచ్చు, ఎలాంటి అప్రూవల్ లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా కేటీఆర్ స్వయంగా ఆ డబ్బుల్ని ఆ ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో దీనిపైన అప్పటికి ఇలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని కూడా తప్పుపట్టిన ఆర్బీఐ అప్పటి ప్రభుత్వానికి కూడా 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో దానిపైన ఒకసారిగా ఎంక్వైరీ ప్రారంభిస్తే ఆ మేరకు అరవింద్ కుమార్కి ఒక నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసు ఆధారంగా చూసినట్లయితే దీనికి సంబంధించి చూసినట్లయితే దీని ఆధారంగా ఒక నోటీస్ని అరవింద్ కుమార్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక 8 అంశాలను ప్రస్తావిస్తూ మీరు ఏ విధంగా అటు డబ్బులు ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు, ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకోసం ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు చెప్తే ట్రాన్స్ఫర్ చేశారు, దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ కావాలని కూడా అరవింద్ కుమార్కి డైరెక్ట్గా సిఎస్ అయిన శాంతి కుమార్ కూడా నోటీస్ ఇవ్వడంతో దీనికి సంబంధించి అటు అరవింద్ కుమార్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. తాను కేవలం అప్పటి మంత్రి అయిన కేటీఆర్ చెప్పడం వల్లే ఈ డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను, దీంతో తన ప్రమేయం ఏం లేదని కూడా అటు కేటీఆర్ మూర్తిగా లిఖితపూర్వకంగా ఆన్సర్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి మొత్తంగా అటు ఏసీబీ సంబంధించి పూర్తిగా డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేయనీకి లేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధి ఒక మాజీ మంత్రి నేపథ్యంలో తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేరుగా ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరుతూ అంటే కేటీఆర్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనుమతి కావాలని కోరుతూ అటు గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. గవర్నరు దీనిపైన నాయకవులతోటి అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మొత్తం చర్చించిన తర్వాత 5 రోజుల క్రితం పర్మిషన్ ఇస్తూ అటు ప్రభుత్వానికి కేసు నమోదు చేసి ఈ కార్ రేస్ పైన కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు అనుమతిస్తూ అటు ప్రభుత్వానికి సమాధానం ఇవ్వడం జరిగింది. దీనిపైన కేబినెట్లో చర్చించిన తర్వాత ఏసీబీకి నేరుగా సిఎస్ లేఖ రాస్తూ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పైన కేసు నమోదు చేసి విచారణ జరపాలని చెప్పి కూడా అటు ఆదేశించారు. అయితే ఈ మేరకు కొద్దిసేపు క్రితమే ఏసీబీ కేసు నమోదు చేసింది. మొత్తంగా A1గా కేటీఆర్ పెట్టడం జరిగింది, A2గా అరవింద్ కుమార్ పెట్టడం జరిగింది, A3గా బిఎల్ఎన్ రెడ్డిని పెట్టడం జరిగింది. అయితే ముగ్గురు తో పాటుగా ఇంకా పలు కంపెనీలు కూడా అంటే అదర్స్ కూడా పెట్టడం జరిగింది. పలు కంపెనీల పేరు కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా మరొక 4 కంపెనీల పేర్లు కూడా ఇందులో ఎఫ్ఐఆర్లో చూడే అవకాశం ఉంది. అయితే ఈ ఎఫ్ఐఆర్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఏసీబీ స్పెషల్ కోర్టుకు పంపించడం జరిగింది. అక్కడ లీగల్ ప్రాసెస్ అయిన తర్వాత తిరిగి వీళ్ళు యాక్షన్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అంటే రమేష్ వైట్ల ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయో అవి కుట్రా చీటింగ్ కి సంబంధించి నమోదైన కేసులు. సో గతంలో ఇలా కుట్రా చీటింగ్ కి సంబంధించి కేసులు నమోదైనప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఎలా ఉండబోతుంది? ఏదైతే ఇప్పుడు పీసీ యాక్ట్ కింద కేసు నమోదైంది, పీసీ యాక్ట్ కింద కేసు నమోదైన తర్వాత దీనికి సంబంధించి అధికారులు ముందస్తుగా ఏదైతే ఆ ఒప్పందాలు ఏదైతే ఆ ప్రైవేట్ కంపెనీతో పాటు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కావచ్చు, హెచ్ఎండిఏ మధ్య జరిగిన ఒప్పందాలు కావచ్చు, లేకుంటే ఈ దీంట్లో మెయిన్ ఈవెంట్ పార్ట్నర్గా ఉన్న వాళ్ళకి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఏదైతే మెయిన్ ఫార్ములా 1 రేస్ నుంచి సెకండ్ రేస్కి వచ్చేసరికి మెయిన్ ఈవెంట్ పార్ట్నర్ అయిన ఒక కంపెనీ తొలగిపోవడంతో మరొక కంపెనీని దీంట్లో చేర్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో డైరెక్ట్ ప్రభుత్వమే దీంట్లో రేస్లో పాల్గొనాలి, దీంట్లో పార్ట్నర్షిప్ రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి దీంట్లో మొత్తంగా కీలకంగా వివరించాలని చెప్పొచ్చు. అయితే బిఎల్ఎన్ రెడ్డి దీంట్లో కీలకంగా వివరించినప్పుడు అతని నేతృత్వంలో కొంత ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాల మేరకు ఏమేమి జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు పీసీ యాక్ట్ కింద అటు కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, లేకపోతే బిఎల్ రెడ్డి మొత్తం 3 మీద కేసు నమోదైంది. వీళ్ళకి సంబంధించి మొత్తం 4 కంపెనీలు కూడా ఇందులో రాబోతున్నాయి. 4 కంపెనీలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు కావచ్చు, ఆ లీగల్ కావచ్చు, అగ్రిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ పేపర్స్ ముందస్తుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని ఇప్పటికైతే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ మొత్తంగా రంగంలో దిగి దీనికి సంబంధించి ఒప్పందాలు కావచ్చు, లేకుంటే అగ్రిమెంట్స్ కావచ్చు, లేకుంటే ఎవరెవరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగాయి, డబ్బుల ఒప్పందాలు కావచ్చు, డబ్బులకు సంబంధించి లీగాలిటీ ఏముంది, డబ్బులు ఎవరు ఎక్కడి నుంచి రావాలి, ఇట్లా వచ్చిన బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, లీగల్ పార్ట్నర్స్ ఉన్నారు, మీడియా పార్ట్నర్, ఇట్లా మొత్తంగా అన్నిటికి సంబంధించిన పేపర్స్ కూడా తెప్పించుకొని ఎస్ఐయు ఆ మేరకు ముందస్తుగా మొత్తం లీగల్ సంబంధించిన పేపర్లు తెప్పించుకున్న తర్వాత ఆ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే ఆ కంపెనీలో కూడా సోదాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీ నుంచి సోదాలు చేసిన తర్వాత మొత్తంగా అక్కడి నుంచి పేపర్లు తెచ్చుకున్న తర్వాత లీగల్గా ఫర్దర్గా చూసినట్లయితే ఈ కంపెనీలో ఎవరెవరు అంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు వల్ల ఈ మొత్తం 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనానికి నష్టం కలిగింది అన్న తేల్చిన తర్వాత ఆ మేరకు అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించిన తర్వాత ఫర్దర్గా లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అదే ఈ ప్రాసెస్ జరగడానికి కూడా దాదాపుగా 2 నుంచి 3 నెలల పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏసీబీ పర్ఫెక్ట్గా ఏ చిన్న పేపర్ అంటే 55 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులకు సంబంధించి ప్రతి పైసకు సంబంధించిన లెక్క సంబంధించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆధారాలు కావచ్చు, మొత్తం సేకరించాల్సి ఉంటుంది. అలా సేకరించిన తర్వాతనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆ ఎవిడెన్స్ లేకుంటే ఏసీబీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ప్రతి డాక్యుమెంట్స్కు ఏదో 55 కోట్ల రూపాయలకు సంబంధించిన దానికి ఉన్న ఎవిడెన్సెస్ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, ప్రతిదీ దానికి సంబంధించిన ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో, ఇప్పుడు అభియోగాలు ఉన్నాయో అభియోగాలకు సంబంధించి ప్రతి దాని పేపరు మొత్తంగా సేకరించిన తర్వాతనే ఫర్దర్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం జరగడానికి కూడా కొంత సమయం పట్టది. దాదాపు 3 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అనేది ఒక 50 మందితో ఇప్పటికి ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్ మొత్తం కూడా ఇదే పని చేయబోతుంది. ఈ మొత్తం యూనిట్ చేసిన మొత్తంగా ఒక నెల నుంచి 3 నెలల కాలంలో ఈ వ్యవహారం మొత్తం నడిచే అవకాశం కనబడుతుంది. దీంట్లో అప్పుడు కానీ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎవరైనా రియాక్ట్ అయ్యారా రమేష్ వైట్ల? కేటీఆర్ సన్నిహితుల నుంచి కానివ్వండి, లేదంటే బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఫస్ట్ ఎన్టీవీ బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసిన తర్వాత ఈ అప్పటికి అంటే అసెంబ్లీ లోపల నడుస్తుంది. అసెంబ్లీ లోపలే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, మిగతా పార్టీ ముఖ్య నేతలు లోపల ఉన్నారు, ముఖ్యమైన ఎమ్మెల్యేలు లోపల ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరు రియాక్ట్ కాలేరు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు రియాక్ట్ కాలేదు? ఎందుకంటే అధికారికంగా దీనికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు రియాక్ట్ అవసరం ఉంది. కేవలం ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన న్యూస్ని ఎన్టీవీ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ముందుకు ప్రస్తుతానికైతే ఇప్పటివరకైతే ఎవరైతే అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు. రమేష్ వైట్ల కేటీఆర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. సో అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే,
ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం, ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు కానీ ఎల్లుండి కానీ చర్చ పెట్టాలి.